పేదవారి చిరకాల కోరిక సొంత ఇల్లు. ఆ కోరికను తీర్చడానికి ఇందిరమ్మ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో పర్యటించిన మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ లో కూర్చుంటారా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సూచనలు చేయడానికి వస్తారనుకుంటే ఆయన తొత్తులను సభలో వదిలారని మండిపడ్డారు. కొత్తగా భూభారతి చట్టం వస్తే వాళ్ళ బాగోతం బయటపడుతుందని సభలో గందరగోళం చేశారని ఫైర్ అయ్యారు. ఇక భూభారతి పూర్తిగా అమలులోకి రావడానికి ఇంకా 2 నెలలు పడుతుందని మంత్రి తెలిపారు. ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారు అసెంబ్లీకి రారు, ఏడో ఫామ్ హౌస్ లో కూర్చుంటారు. కానీ అసెంబ్లీకి ఆయన రాలా. ఆయన తొత్తులని పంపించి కొత్త చట్టం తేటం వాళ్ళకి ఇష్టం లేదు. కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే రాష్ట్రమంతా అగ్నిగుండం అవుతాడ. ఆనాడు అక్రమంగా సంపాదించిన 1,00,000 కోట్ల డబ్బులను పెట్టి ప్రతి నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయలు పంపించి సామాన్య ప్రజలకి ఆ డబ్బును ఎర్రగా చూపి అగ్నిగుండం చేయాలని ప్రభుత్వం ఏమి నిద్రపోతూ ఉండదు. కాంగ్రెస్ శ్రేణులేమి గాజులు తొడిగించుకొని లేరు. అగ్నిగుండం చేస్తే ప్రజల్లో ప్రతి దానికి గతంలో 2 సార్లు బుద్ధి చెప్పారు, మళ్ళీ బుద్ధి చెప్తారని కూడా ఈ వేదిక